హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని క్యారెట్తో చట్నీ కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువగా మనం పప్పులతో చేసుకుంటూ ఉంటాము. ఓసారి ఇలా క్యారెట్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఈ క్యారెట్ చట్నీని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు. ఈ మెజర్మెంట్ ఎలా అంటే 250 గ్రాముల క్యారెట్కి 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఒకవేళ క్యారెట్ మీరు ఎక్కువగా వేసుకున్నట్లయితే మరొక టీ స్పూను శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్గా సిమ్లోనే చేయవలసి ఉంటుంది. తర్వాత చిన్న టమాటో వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయనవసరం లేదు, పులుపు వస్తుంది. మీకు ఇష్టం లేని యెడల స్కిప్ చేసి చేసుకోవచ్చు. టమాటో ఇలా ఫ్రై అయిన తర్వాత పావు కిలో క్యారెట్ ముక్కలు సన్నగా పొడవుగా తురుముకొని వేసుకోవాలి. స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. ఇలా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే సిమ్లోని మగ్గించుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. మనం ఎక్కువగా ఈ క్యారెట్తో ఫ్రై చేసేటప్పుడు ఓవర్గా ఫ్రై చేస్తూ ఉంటాము, గోల్డ్ కలర్ వచ్చే వరకు. కానీ చట్నీ వచ్చేసరికి మరీ అంత ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మనం పప్పుల చట్నీ ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయనవసరం లేదు, క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఇవి చిట్పట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా హెల్తీగా క్యారెట్ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చట్నీ ఎప్పుడులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.